నమస్తే, వెల్కమ్ టు పీపుల్ ఫోరం డిబేట్. నేను ప్రహర్షిణి. 3 ఏళ్ల కిందట తెలంగాణలో దిశ అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులోని నిందితులు ఎన్కౌంటర్లో మరణించగా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు జస్టిస్ విఎస్ సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటు చేసింది. తాజాగా సిర్పూర్కర్ కమిషన్ 387 పేజీల నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి అందజేసింది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. దిశ నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి పోలీసుల వాదన నమ్మశక్యంగా లేదని సిర్పూర్కర్ కమిషన్ పేర్కొంది. దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకమని వివరించింది. దిశ ఘటన పట్ల ప్రజల్లో నెలకొన్న ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు తక్షణ న్యాయం చేశామన్న అభిప్రాయం కలిగించేందుకు నిందితులను కాల్చి చంపినట్లు కమిషన్ వెల్లడించింది. నిందితులను కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి ఉన్న అధికారులు కాకుండా ఘటన సమయంలో వేరే అధికారులు ఉన్నారని ఆరోపించింది. మొత్తం 10 మంది పోలీసులపై విచారణ జరిపించాలంటూ వారి పేర్లను సైతం తన నివేదికలో పొందుపరిచింది. కాగా ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. అదే సమయంలో సిర్పూర్కర్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. ఈ నివేదికపై తెలంగాణ హైకోర్టే నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశంపై పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ పీపుల్ ఫోరం డిబేట్ ఏర్పాటు చేసింది. ఇందులో మనతో మాట్లాడేందుకు బీజేపీ నుండి అలిజాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. మరి దిశ ఘటన జరిగి 3 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు మీరు కూడా విన్నట్టే సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఈ నివేదిక ఏదైతే ఉందో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎందుకు తెలంగాణ సర్కార్ ఈ నివేదికను బహిర్గతం చెయ్యొద్దు అంటూ బ్రతిమాలుతోంది? దీని వెనుక ఎవరి కుట్ర దాగి ఉందంటారు? ఎవరి కుట్ర అంటే ప్రభుత్వం కదండి, రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాసిక్యూషన్ ప్రొసీజర్ మీద విశ్వాసం లేకనే ఆ రకంగా మరి ఎన్కౌంటర్ చేసినట్టుగా సిర్పూర్కర్ కమిషన్ భావించి మరి అది జరిగిన మొత్తంగా ఫేక్ గా మరి ఇవాళ నిర్ధారించడం జరిగింది. ఇక్కడ సిర్పూర్కర్ కమిషన్ యొక్క రిపోర్ట్ తర్వాత వస్తే పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి మరి యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎందుకు విశ్వాసం ఉండదు? ప్రాసిక్యూషన్ ప్రొడ్యూస్ చేసి విట్నెస్ మొత్తంగా కూడా పక్కాగా ప్రొడ్యూస్ చేసి విట్నెస్ మొత్తంగా కూడా కోర్టులో పొందుపరిస్తే శిక్ష ఎందుకు పడదు? డెఫినెట్ గా పడుతుంది. మన అక్బరుద్దీన్ ఓవైసీ కేసులో కూడా అదే జరిగింది కదా. సుమారుగా 42-43 రోజుల పాటు జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి ఆనాటి ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేనే, ఆ కేసులో దేశ ద్రోహం కింద దేశానికి ఛాలెంజ్ ఇచ్చినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీని సర్వత్రా ఓపెన్ గా మాట్లాడిన మాటల మీద కూడా వాళ్ళ ప్రాసిక్యూషన్ మరి సరైన పద్ధతిలో లీడ్ చేయని కారణంగా, విట్నెస్ ను పొందుపరచని కారణంగా ఆ యొక్క కేసు మొత్తంగా కూడా నిర్ధారి అక్విట్ కావడం జరిగింది. బహుశా అదే కోల కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా చేసి ఉండొచ్చు. మరి ఎందుకైనా మంచిది ఇవన్నీ ఎందుకు? మరి కాలికి పుండు అయితే కాలినే నరికేద్దాం అనే ఒక ఆలోచన ఈ యొక్క ప్రభుత్వం అయి ఉంటది. అందుకోసం ఎన్కౌంటర్ చేయించింది అనే ఒక మరి ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ ద్వారా నిర్ధారణ అవుతా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా మేము మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా విశ్వసించేది చట్టాల మీద, రాజ్యాంగం మీద, వాటి అనుసారంగానే దేశ పాలన జరగాలి, రాష్ట్ర పాలన జరగాలి. ఎవరి చేతుల్లో కూడా చట్టాలను తీసుకోవద్దు, అతిక్రమించి తమ చేతుల్లో చట్టాలను తీసుకొని తప్పులు చేయొద్దనే భాగం. అటవీ దొంగలు ఎవరైతే ఉన్నారో గంధప్ చక్ర చిత్తూరులో కూడాను అదే రకంగా ఎన్కౌంటర్ అయ్యి చాలా మంది చెప్పినట్టుగా ఆరోపణలు వచ్చినాయి. వాటి మీద కూడా ఇంకా రిపోర్ట్ బయటికి రాని పరిస్థితి. చట్టం అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఆచరించి ఆ డిపార్ట్మెంట్ కు వల్లే తెచ్చే విధంగా పనిచేసి రిజల్ట్ రాబట్టి ప్రజలకు సంకేతం ఇవ్వాలి. ప్రజలకు దుర్మార్గం, అక్రమాలకు ఎవరైనా పాల్పడితే ఆ విక్టిమ్స్ ను రక్షించేది కేవలం పోలీస్ మాత్రమే. మీరు ఏ కోశాన కూడా ఇంకా మీ చేతుల్లో చట్టం తీసుకోవద్దు. కొట్టినందుకు మరి మీరు కూడా కొట్టాల్సిన అవసరం లేదు. హత్య చేసినందుకు మీరు ప్రతిహింస చేయాల్సిన అవసరం లేదు. మేమున్న చట్టం ఆచరించి శిక్షించే విధంగా మేము ఆ రకంగా అమలు చేస్తామని ధైర్యం ఇవ్వాల్సింది ప్రాక్టీస్ లో అమలు చేయని కారణంగా మరి సమాజానికి రాంగ్ సంకేతం ఇచ్చినట్టయితుంది. ఇది చాలా దురదృష్టం. రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద కలంకం, పోలీస్ డిపార్ట్మెంట్ మీద పెద్ద కలంకం. ఐపీఎస్ ఆఫీసర్లు ప్రభుత్వం చెప్పినట్టుగా లేదా తమకు తాముగా నిర్ణయం తీసుకొని మరి
ఆ యొక్క ఎన్కౌంటర్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఇది చాలా ఖండించదగ్గ విషయం. దీని మీద మళ్ళీ హైకోర్టులో దీని యొక్క కేసు ముందుకు సాగుతుంది. అక్కడ ఏమైతే చూద్దాం. ఓకే అండి, టీఆర్ఎస్ నుండి బచ్చు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. యా, ఈ దిశ ఘటనకు సంబంధించి సిర్పూర్కర్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ఈరోజు అందరూ చూస్తున్నాం వార్తల్లోది. 387 పేజీల నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి అందజేసింది. మరి ఆ రోజు ఎన్కౌంటర్ చేసి ఉండాల్సింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎటువంటి సిచ్యువేషన్స్ అప్పుడు డిమాండ్ చేసినాయి, దీని గురించి ప్రభుత్వం చెప్పుకుంటున్న వాదన ఏంటి? ఇది చాలా క్లియర్ అండి. అటు జరిగిన వాస్తవిక సంఘటనని చాలా స్పష్టం. అంటే వాళ్ళు పాశవికంగా అత్యంత దారుణంగా దిశ అనేటువంటి ఆ వెటర్నరీ డాక్టర్ను మానభంగం చేసి తీసుకెళ్లి ఒక 10 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి ఆమెను కాల్చివేసినటువంటి సంఘటన ఆ రోజు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ తర్వాత జనంలో వెల్లినటువంటి ఆగ్రహావేశాలు మీడియాకు, ఇక్కడ ఉండేటువంటి మాట్లాడుతున్న మిత్రులకు, నాయకులకు, రాజకీయ పార్టీలకు అందరికి తెలుసు. ఆ రోజు ఢిల్లీలో కేసీఆర్ గారు ఉంటే మౌనం వహిస్తున్నారు, స్పందించలేదు, దీని పట్ల చర్య తీసుకోలేదు అని మాట్లాడినటువంటి విషయాలు మనం ఎవరం మర్చిపోలేదు. చక్కగా ఈరోజు సిర్పూర్య కమిషన్ కు మనకి ఇచ్చినటువంటి దాని పట్ల సుప్రీంకోర్టు ఏమన్నది అంటే, ఈ తీర్పును మేము ప్రత్యక్షంగా ఇప్పుడే దీని పట్ల స్పందించలేము, దీన్ని స్థానికంగా ఉండేటువంటి హైకోర్టుకు బదలాయిస్తున్నామని చెప్పిండ్రు. అంతే తప్పగాని ఈ జరిగినటువంటి సంఘటన పట్ల ఏ విధమైనటువంటి నిజాలు తెలుసుకోకుండా, కింద కోర్టులో ఏం జరిగిందో తెలుసుకోకుండా మేము దీనిపైన స్పందించము అని హైకోర్టుకు బదలాయించిన సందర్భం ఉంది. ఆ రోజు ఆ రోజు ఆ ప్రజలకు ఉన్నటువంటి ఆగ్రహావేశాలను చూసినటువంటి సందర్భంలో ఆ రోజు పోలీసులు తీసుకున్నటువంటి చర్యలు కానీ, స్పందించిన తీరు కానీ, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సిచ్యువేషన్ అనేటువంటి పేరిట సంఘటన జరిగిన స్థలానికి తీసుకెళ్ళిన సందర్భంలో వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు జరిగినటువంటి సంఘటననే ఆ ఎన్కౌంటర్ ఆఫ్ 4 people ఆ రోజు జరిగింది తప్ప, ప్రభుత్వం ఏ రోజు కూడా ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజల పక్షాన ఉండాలి, ఒక ఆడపిల్లని చూస్తే వాడు భయపడాలి అనేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఆ దిశగానే వాళ్ళని అరెస్ట్ చేసినాం. ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి తీసుకెళ్లి రిమాండ్ తీసుకెళ్లి వాళ్ళని రీకన్స్ట్రక్షన్ చేయాలనేటువంటి న్యాయబద్ధంగా న్యాయం జరగాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు తప్పించుకునేటువంటి క్రమంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లు జరిగినాయి. అది అందరికీ తెలిసిందే. జరిగిన సంఘటన పట్ల మళ్ళా ప్రత్యేకంగా ఈ రోజు మేము ప్రభుత్వ పక్షాన మేము చెప్పుకునేది ఒకటే, న్యాయబద్ధంగా జరగాల్సిన రీతిలోనే ఆ రోజు సంఘటన జరిగింది. దానిపైనే ఈరోజు విచారణ జరుగుతుంది. ప్రజా ప్రయోజనాల వాద్యం కింద సుప్రీంకోర్టులో వేసిన దాని పట్ల సుప్రీంకోర్టు స్పందించిన తీరును కూడా మేమైతే తప్పట్టం లేదు. కింది కోర్టుకు బదలాయింపు చేసిండ్రు. చూద్దాం హైకోర్టులో ఏం జరుగుతుందో, ఏం హైకోర్టు తేలుస్తుంది. నిజాలు నిగ్గు తేల్చేంత వరకు ప్రజలు, ప్రజా సంఘాలు లేకపోతే ఇంకెవరన్నా ఉంటే వాళ్ళ పక్షాన మాట్లాడే వాళ్ళందరూ కూడా రాజకీయ విమర్శలు చేస్తే, రాజకీయ విమర్శలే లక్ష్యంగా మనం చేసినటువంటి ప్రయత్నాన్ని మాట్లాడితే ప్రజల్లోకి నెగిటివ్ సందేశం వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటది. చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటది. కాబట్టి ఈ సంఘటన పట్ల అవకాశం వస్తుంది కదా ఏదో మాట్లాడడానికని బయట ఉన్న వాళ్ళు కానీ, ప్యానెల్లో ఉన్న వాళ్ళు కానీ, మీడియా కానీ ఎవరైనా కూడా కాస్త ఇష్టముసారంగా స్పందించొద్దని నేను వాళ్ళందరికీ రేపటి మహిళ భద్రంగా ఉండాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఆ దిశగానే వ్యాఖ్యలు చేసే వ్యక్తులు ఎవరైనా కూడా కొంచెం చూసి మాట్లాడాలని ఈ 99 వేదికగా వాళ్ళందరికీ విజ్ఞప్తి. ఓకే, అడ్వకేట్ బాలగారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. బాలగారు నమస్కారం. నేను ప్రభుత్వ తరపు ప్యానల్ మెంబర్ కి నమస్తే అండి, అండ్ మిగతా ప్యానల్ మెంబర్ కి కూడా నాది స్ట్రైట్ క్వశ్చన్. మీరు నిజాలని, కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ని, లేకపోతే వినిపిస్తుందండి శ్రీనివాస్ గారు, ఒక నిమిషం అండి, బాలగారు మాట్లాడుతున్నారు. అనే వాదన ఏదైతే మీరు చెప్తున్నారో, మీ రాజకీయ లబ్ధి కోసము ఈ రోజు ప్రజల్లో
రాజకీయ నాయకులు ఆ టైంలో మినిస్టర్స్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి పబ్లిక్ లో మేము సూపర్ మ్యాన్స్ అని చూపించుకోవడానికి లా అండ్ ఆర్డర్ ని అలానే కాన్స్టిట్యూషన్ ని చేతికి తీసుకొని ఓవర్కమ్ చేయడానికి మీరు చూపించుకున్న ఒక పొలిటిసైజ్ గేమ్ ని ఈ రోజు మీరు స్టాప్ చేయాలనుకుంటున్నారా సార్? ఫేక్ ఎన్కౌంటర్ అనేది క్లియర్ కట్ గా ఆ రోజే తెలుసు. నేను డే 1 లోనే యాక్చువల్ గా కమిషన్ ఆఫీసర్ నే కాదు మినిస్టర్ ని చీఫ్ మినిస్టర్ ని కూడా పాటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. ఎందుకంటే పైన అధికారి ఆర్డర్ లేకుండా ఏ డీజీపీ యాక్ట్ చేయడు. ఐ నో వెరీ నియర్ బై ద గవర్నమెంట్ అఫీషియల్స్, మినిస్టర్స్, హౌ దే ఆర్ వర్క్. సో ఇక్కడ పబ్లిక్ లో వాళ్ళకి ఏదో ప్రాబ్లం వస్తుందని కాదు, మీరు ఆ రోజు ఈ రోజు వరకు కూడా పబ్లిక్ లో ఎలాంటి పాలసీస్ ని తీసుకురాలేదు. ఇది సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్స్ లో ఎలా తయారైపోయిందంటే మేడం, ఇక్కడ పబ్లిక్ ని కూడా ఇక్కడ శిక్షించాలి ఒక కారణంగా. ఎందుకంటే చంపడం నేరం, చంపడానికి ప్రేరేపించడం కూడా నేరమే. 120B అప్లై అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఒక పబ్లిక్ లో ఏ విధంగా ఉన్నారో ఒక్కసారి మనం చూసాం. దిశ యాక్ట్, దిశ ఒక ఇన్సిడెంట్ లేకపోతే దిశ ఒక మర్డర్ అండ్ రేప్ జరగగానే పబ్లిక్ మైండ్ సెట్ లో ఫస్ట్ వచ్చేసిన భావజాలం ఏంటి? చంపేయాలి, ఎన్కౌంటర్ చేయాలి. అంటే ఇలాంటి సైకలాజికల్ లెవెల్స్ ని మనం ప్రజలకు తీసుకెళ్తున్నామా? ఇలాంటి సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ ని మనం సొసైటీలో క్రియేట్ చేయాలనుకుంటున్నామా? యాక్చువల్ కాన్స్టిట్యూషన్ ఆబ్జెక్ట్ ఏంటి? మన భారతదేశం యొక్క ఆబ్జెక్ట్ ఏంటి? పీస్ అండ్ ట్రాంక్వాలిటీ అండ్ హ్యాపీనెస్ ఉండడం. అలాంటి భావజాలాలు ఈరోజు లేదండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ద్వేషపూరితమైన భావజాలాలు, దేశపూరితమైన మనస్తత్వాలు, దేశపూరితమైన ద్వేషపూరితమైన కుచిత భావజాలలో మనుషుల్లోనే ఉండిపోయాయి. సో ఈ మనుషుల మధ్యలో పెరిగే మనుషులు ఏ విధంగా తయారవుతారు? క్రిమినల్ గా, లేకపోతే వాళ్ళ యొక్క డెకాయిట్ లా, లేకపోతే వాళ్ళ యొక్క థెఫ్ట్ చేసే పర్సన్స్ గా, లేకపోతే వాళ్ళ యొక్క దుర్మార్గులుగా ఈ విధంగా తయారైపోతారు. ఎందుకు ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు అని మనం ఒకసారి గమనించుకుంటే, రాజకీయ నాయకులలో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకుండా ఈ రోజు స్టేజ్ మీదకి వచ్చి ఒకరిని తిట్టడము, ద్వేషించడము, మూర్ఖంగా మాట్లాడటము, ఒకరి గురించి నిందించడం, చేయాల్సిన పని చెప్పకుండా, ప్రజలు నేర్పించాల్సినవి చెప్పకుండా, ప్రొపగండా అంటే అర్థం ఏంటంటే వాట్ ఐ కెన్ డూ ఫర్ ద బెటర్ సొసైటీ అనేది చెప్పాలి. అది చెప్పట్లేదు. ప్రజలు పరిపాలించే నాయకులు ఇలా ఉన్నప్పుడు ప్రజలు మనం కూడా ఇలా తయారవ్వాలి అనేది గత 15-20 సంవత్సరాల నుంచి సైకలాజికల్ గా ఈ తయారైపోవడానికి కారణం ఎవరంటే ఇప్పుడున్న పొలిటీషియన్స్ అందరూ. ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి వాళ్ళని ఎన్కౌంటర్ చేయకుండా, చట్టాన్ని ఇలా చేతిలోకి తీసుకోకుండా ఏం చేస్తుంటే బాగుంటుందంటారు? అంటే సత్వర న్యాయం జరిగినట్లుగా అప్పుడు చాలా మంది కూడా పోలీసుల్ని ప్రశంసించారు, చాలా మంది ఆనందించారు. ఇన్ని సంవత్సరాలకి తర్వాత భారత్ లో ఒక దుర్ఘటన జరిగిన వెంటనే స్పందించి ఎన్కౌంటర్ చేయడం ఇది చాలా మంచి పరిణామం అని కూడా చాలా మహిళా సంఘాలు ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది ఆ రోజు. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఏదైతే సుప్రీంకోర్టు మాట్లాడుతుందో ఇదంతా ఫేక్ ఎన్కౌంటర్ అని తేల్చి చెప్పేసినప్పుడు దీన్ని ఖచ్చితంగా అందరూ బాధపడుతున్నారు. అరే నిజంగా అసలు వీళ్ళు నిందితులేనా? వీళ్లే తప్పు చేశారా? వేరే ఎవరైనా చేసి వీళ్ళ మీద వేశారా? వీళ్ళు అన్యాయంగా ఎన్నో క్వశ్చన్స్ వస్తున్నాయి. వీటికి మీ దగ్గర మీ క్వశ్చన్ కరెక్ట్. మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో ఒక్కసారి మీరు ఆ యొక్క యాక్సిడెంట్ ని చూసుకుంటే వాళ్ళు పోలీస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇమీడియట్ గా రేప్ వీలే చేశారు, రేప్ చేసి పడేశారు, కాల్ చేశారు, చంపేశారు అనేది మెయిన్. ఎక్కడైనా ప్రాక్టికల్ గా ఒకసారి మనం చూసుకుంటే రేపు జరిగినప్పుడు రేపు చేసే వాళ్ళని బలవంతంగా చేసే ప్రతి రేప్ లో అక్యూజర్స్ కి కూడా ఎక్కడో ఒక చోట స్మాల్ ఇంజరీస్ గానీ ఆ ముళ్ళ కంపలు ఏదో ఒకటి ఉంటుంది, కానీ వాళ్ళ బాడీల మీద ఎక్కడే గానీ అలాంటిది లేదు. డే 1 మేము అబ్జెక్ట్ చేసి దీంట్లో ఏమో తప్పించడానికి ఇది ప్రీ ప్లాన్డ్ గా ఆడుతున్న ఒక గేమ్ అనేది అర్థమైపోయింది. ఎందుకంటే కామన్ మ్యాన్ మేబీ అర్థం చేసుకోలేకపోవచ్చు. We know the practicality situation, how the procedure may go, and అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఫిజికల్ గా అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే సెవెరల్ కేసెస్ లో ఉన్నప్పుడు మనం చూసుంటాం. అంటే ఓన్లీ ఒక అక్యూజ్ ని చూసుకున్నప్పుడు అక్యూజ్ క్లియర్ గా ఉన్నాడు. హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? అసలు మెడికల్ టెస్ట్ ఏమి చేయకుండా సీన్ రీకన్స్ట్రక్షన్స్ కి ఇమీడియట్లీ తీసుకెళ్లాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలి. ఎవరు పర్మిషన్స్ తీసుకున్నారు? ఏ విధంగా ఎర్లీ మార్నింగ్ సీన్ రీకన్స్ట్రక్షన్స్ ఎందుకు తీసుకెళ్లారు? అంత పోలీస్ ఫోర్స్ సెక్యూరిటీ పెట్టుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ మార్నింగ్ టైం ఎందుకు చేయలేరు? సన్ సెట్
సన్ ఆఫ్ అయిపోయినప్పుడు అసలు ఆడవాళ్ళనే పోలీస్ స్టేషన్ లో మనం ఉంచాం. సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది ఎక్కడైనా తెల్లవారుజామునో లేకపోతే మిడ్ నైట్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారా? కామన్ మ్యాన్ గా ఆలోచించండి. లైట్లు పెట్టుకొని లేకపోతే ఇదేమన్నా మన ఆడిటోరియమా, లేకపోతే ఇదేమన్నా ప్లే గ్రౌండా, ఇదేమన్నా గ్రౌండా? కాదు కదా. మార్నింగ్ టైమ్ లో చేయాల్సిన రిస్ట్రక్టెడ్ సీన్ కన్స్ట్రక్షన్ ని ఎర్లీ మార్నింగ్ టైమ్స్ లో చేశారు అంటే దర్ మే బి ఎ కాన్స్పిరసీ. ఎవరిని దాచిపెట్టడానికి, ఎవరిని ఇక్కడ సెటిసైడ్ చేయడానికి, ఎవరిని ఇక్కడ పబ్లిక్ లోకి తీసుకురావడానికి వాళ్ళని ఫేక్ ఎన్కౌంటర్ చేశారంటే నిజాలని ఏవైతే ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయో ట్రయల్ జరిగితే అది రాకుండా ఉండడం కోసం వీళ్ళని కంప్లీట్ గా ఫేక్ ఎన్కౌంటర్ చేశారు అనేది క్లియర్ కట్. అయితే రిపోర్ట్ కూడా ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పింది. దాన్ని చాలా మంది ఎందుకు స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటుంది బయటకు వదలదు అంటే బయటికి వదిలితే దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ అవుతుంది. డిపోజిషన్స్ కానీ వాళ్ళు ఏ విధంగా టైం ల్యాప్స్ చేశారు, దీన్ని బట్టి ప్రభుత్వం మీద ఖచ్చితంగా నెగిటివ్ అనేది ఫ్యాక్ట్స్ అనేది బయటకు వస్తుంది. ఈ సందర్భంలో పొలిటిసైజ్ గా డ్రామా, పొలిటిసైజ్ ప్రాబ్లం అనేది ఎదుర్కొన్న పరిస్థితి వస్తుందని చెప్పేసి దే ఆర్ రిక్వెస్టింగ్ దట్ నాట్ టు ఓపెన్ దిస్ రిపోర్ట్ ఇన్ టు ద పబ్లిక్ డొమైన్. పబ్లిక్ డొమైన్ లో ఓపెన్ అప్ అయిపోయింది. ఏమవుతుంది, ప్రతి ఒక్కరు కూడా చదివిన తర్వాత క్రిటిసైజ్ అనేది కామన్ గా జరుగుతుంది. ఈ క్రిటిసైజ్ జరిగితే చేసేది ఎవరికి? ఓన్లీ మనము ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రమే ఇక్కడ చూస్తున్నాం. పోలీస్ ఆఫీసర్ లో ఒక్కరు మనం చూడాల్సిన అవసరం వాళ్ళ పైన బాస్ అల్టిమేట్లీ సీఎం వరకు ఇక్కడ మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఆడలేకుండా ఏ ఆఫీసర్ ఇక్కడ బాలగారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇది ఏదైతే జరుగుతుందో దీన్ని చూస్తుంటే ఎవరైనా సెలబ్రిటీస్ పిల్లలు కానీ, రాజకీయ నేతల పిల్లలు కానీ ఈ కేసుతో వాళ్ళు కూడా ఉన్నారు అని అనుమానం వస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? సెలబ్రిటీస్ పిల్లలకు ఐ కుడ్ నాట్ ఫాలో. చెప్పండి. సెలబ్రిటీస్ కానీ, రాజకీయ నాయకుల పిల్లలు కానీ ఎవరో ఒక ఇంపార్టెంట్ పర్సన్ దీని వెనక ఉండి ఆమెను హత్య చేయించడం జరిగిందేమో, అమాయకుల్ని ఇందులోకి ఇన్వాల్వ్ చేసినట్టున్నారు, వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేసేసారు, అందులో 3 మైనర్ బాలురు కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. ఇదంతా కూడా చాలా అనుమానాలకి తావిస్తోంది ఈ ఘటనను చూస్తుంటే. ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంతలా మనం చెప్పలేం, కామెంట్ చేయలేం. కానీ ఇప్పుడు ఏదైనా కానీ ప్రభుత్వం అన్నది ప్రజలు విశ్వసించే విధంగా పనితీరు ఉండాలి. పోలీస్ అంటే ఇంకా చాలా బాధ్యతతో కూడుకున్నట్టు పని. ఆ రోజు మీరు చెప్పినట్టుగా ఆ రోజు అయినాడు చాలా మంది సంతోషం వ్యక్తం చేసినారు. పండుగ వాతావరణం ఉండే, మొత్తం న్యాయం జరిగింది, తక్షణంగా ఇన్స్టెంట్ న్యాయం జరిగిందని చెప్పి ఆ రోజు. కానీ ప్రజల దృష్టిలో అది ఎన్కౌంటర్ అని భావించి ఉంటాం. మేము కూడా అంతే కదా. ఆ రోజు జరిగిందంటే ఎన్కౌంటర్ కావచ్చు అనుకుంటాం మనం. కానీ దాంట్లో డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ ఎంక్వైరీ, మరి కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత న్యాచురల్ గా మేము భారతీయ జనతా పార్టీగా ఎక్కడ కూడా ఫేక్ ఎన్కౌంటర్లకు సమర్థించేది లేదు. చట్టం మా చేతిలో ఎవరు ప్రభుత్వం తీసుకోవద్దని చెప్తాం. అట్లా అదే విధంగా సెలబ్రిటీస్ పిల్లలు కూడా ఇంకెవరెవరో ఉన్నారు కాబట్టి దాంట్లో జరిగి ఉంటది, వాస్తవాలు బయటికి రాకుండా చేసారు. అవన్నీ కూడా అద్భుత కల్పనలు మనం చెప్పలేని పరిస్థితి. అన్లెస్ అంటిల్ టోటల్ డీప్ గా ప్రాసిక్యూషన్ జరగాలి, విచారణ జరగాలి, వాస్తవాలు ఏం జరిగింది అన్నది కూడా మరి ఎంక్వైరీలో తేలాలి. నిజమైనటువంటి ప్రాసిక్యూషన్ జరగాలి, శిక్ష పడాలి తప్పనిసరిగా. శిక్ష నుండి ఎవరు కూడా తప్పించుకోనికి వీల్లేదు, అది ప్రభుత్వ బాధ్యత. చాలా సందర్భాల్లో కోర్టు, హైకోర్టు కానీ, లోయర్ కోర్ట్స్ కానీ చాలా అన్యాయంగా, అకృత్యంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ల మీద జస్ట్ బికాస్ ఆఫ్ నాన్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రాసిక్యూషన్ విట్నెసెస్ ని సరైన విధంగా ప్రొడ్యూస్ చేయలేక, విట్నెసెస్ తోని వాస్తవాలు చెప్పకుండా కొల్లుడై హాస్టల్ అయ్యే విధంగా మరి చూస్తున్నారు. అంటే అది 100% ప్రాసిక్యూషన్ ఫెయిల్, పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ గానే భావించాల్సి వస్తుందని చెప్పి చాలా సందర్భాల్లో కోర్టు కూడా మరి కామెంట్ చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి. సిమిలర్ హైకోర్టులో కూడా అదే కోర్టు ఇట్లా ఫైల్స్ కూడా పక్కన పెట్టినటువంటి ఒక కోపంతో పెట్టిన ఉన్నాయి. ఇది బాధ్యత రహితంగా ఉంటుంది. ప్రభుత్వ పనితీరు కేవలం సింపుల్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ బోర్డు నిలబడి హైకోర్టులో ఒక రోజు కోసం డ్యూటీ మీద వచ్చి మళ్ళీ ఒక టైం అడగడం, తలదించుకొని మాట్లాడడం, ఇదంతా అవమానకరంగా. వారి డ్యూటీ, వృత్తి ధర్మాన్ని నిజంగా పాటించి ఉండి న్యాయం చేసి ఉంటే దర్జాగా కోర్టుకు వచ్చి చెప్పే పరిస్థితి ఉంటుంది. తప్పును తల దించుకునే విధంగా మరి అంగీకరించే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎవ్వరి
ఒత్తిళ్లకు, పొలిటికల్ ఒత్తిళ్లకు, అధికారుల యొక్క, అధిపతుల యొక్క, పాలకుల యొక్క ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేయాలి. కానీ అది జరుగుతుందా? పర్టికులర్ గా ఈ యొక్క గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్, ఐ ఫీల్ మోర్ దెన్ 70% పీపుల్, ఆఫీసర్స్ ఆర్ జస్ట్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఈ యొక్క పాలకుల చేతుల్లో. వాళ్ళు చెప్పినట్టు ఆడుతా ఉన్నారు, చేయమంటే చేస్తా ఉన్నారు, డ్రాప్ కమ్మని డ్రాప్ అవుతా ఉన్నారు. ఉదాహరణ చెప్తాను, కళ్ళ ముందర వీడియో సాక్ష్యం మీ టీవీలలో అన్ని కూడా వీడియోలు ఉన్నాయి మీ దగ్గర చూడండి. ఆర్మూర్లో, ఇసపల్లిలో ఎంపీ గారి మీద దాడి చేసి కళ్ళ ముందర అటాక్ మొత్తం కూడా రికార్డ్ అయి ఉన్నది. బట్ ఎఫ్ఐఆర్ ఏం కాలేదు. ఎంపీ గారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయలేదు. ఇంకో చోట ఇంకో ఎమ్మెల్యే దాడి చేసిన ఆయన పేరు ఎఫ్ఐఆర్ కాలేదు. ఇంకో చోట ఒక మాజీ మంత్రి ఆయన తిట్టినా, కంప్లైంట్ ఇచ్చినా కేసు కాలేదు. మన ప్రైవేట్ కంప్లైంట్ వేసి కోర్టులో అక్కడి నుంచి రెఫర్ చేయించాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే దీని అర్థమేది? పొలిటికల్ పాలకుల చేతుల్లో పోలీసు అధికారులు కీలు బొమ్మలుగా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి అనేక సందర్భాల్లో మీరు ప్రశ్నించినట్టుగానే, మీరు డౌట్ ఎక్స్ప్రెస్ చేసినట్టుగానే ఇన్ఫ్లుయెన్స్ కు గురై విట్నెస్ ను మొత్తంగా కూడా నీరు గాని కేసులు అక్యూట్ అవుతున్న విషయాలు మీరు పర్సెంటేజ్ తీయండి, కమిషన్ పర్సెంటేజ్ తీయండి. ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఖర్చు అవుతా ఉన్నది, ఎన్ని గంటలు మ్యాన్ అవర్స్ అధికారులు కావచ్చు, జడ్జిలు కావచ్చు, ప్రాసిక్యూషన్ కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఎన్ని రోజులు వాల్యుబుల్ టైం వెచ్చించి లాస్ట్ కు అక్యూటెంట్ కోసం ఇదంతా చేసేది. కోట్ల రూపాయలు సాలరీస్, కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ సర్కార్ మీద వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్, వితౌట్ ఎనీ రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్ వాళ్ళ ద్వారా ఆ రిజల్ట్ వస్తుందంటే ఇది నిజంగా కూడా దురదృష్టం. ఆ పనే కావచ్చు, ఇంకే పనే కావచ్చు, ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళందరూ కూడా రిజల్ట్ ఓరియంటెడ్ ఉండాలి. రిజల్ట్ అంటే ఈ రిజల్ట్ కాదు, మనం మీరు చెప్పినట్టుగా ఈ రిజల్ట్ కాదు, ఇన్స్టెంట్ రిజల్ట్. దేర్ ఇస్ ఎ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. one has to follow due process of law. Accordingly only officers have to discharge their duties. అది జరుగుతుందా? బాధేస్తుంది కదా. ఒక దిక్కు అమ్మాయి ప్రాణం పోయింది, అమాయకంగా అమ్మాయి రేపు గురై ప్రాణం పోయింది. అంత అందమైన అమ్మాయి, తల్లిదండ్రులకు ముద్దు బిడ్డ, పాప అమ్మాయితో భవిష్యత్తును ఊహించుకొని ఆ డాక్టర్ వృత్తి చేస్తున్న అమ్మాయి రేప్ చేసింది, అన్ని వాస్తవాలే కదా, మరి శిక్ష పడాలి కదా. అటువంటి కేసుల్లో కూడా జరిగిన తర్వాత నాన్ ప్రొడక్షన్ ఆఫ్ విట్నెస్ అక్యూట్ అవుతుంది కదా. దీనికి ట్రాన్స్ఫర్ అయిపోయింది, నా పని అయిపోయింది, నేను చేసిన ట్రాన్స్ఫర్ అయ్యి విట్నెస్ చెప్పండి, నేను ఏం చేయాలి హాస్టల్. అది కాదు కౌన్సిలింగ్. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు కౌన్సిలింగ్ చేయాలి. ఈ యొక్క అల్లరి కుక్కల్ని కూడా కౌన్సిలింగ్ చేయాలి. కేసులు అయిన తర్వాత కూడా ఈ యొక్క ఆ యొక్క విట్నెస్ కూడా కౌన్సిలింగ్ చేసి న్యాయం కోసం మీ యొక్క విద్యుక్త ధర్మాన్ని పాటించండి. మీ ద్వారానే ఈ యొక్క న్యాయం జరిగితే ఈ అమ్మాయి కుటుంబానికి అని చెప్పేసి ఆ రకంగా మెంటల్లీ సైకలాజికల్ మోటివేట్ చేసి విట్నెస్ పోల్లోకి వచ్చి విట్నెస్ చెప్పే పరిస్థితి ఉండాలి. అది జరుగుతుంది. అట్లా చాలా యాజ్ అన్ అడ్వకేట్ నేను కూడా నాకు తెలిసిన విషయాలన్నీ ఏం చెప్తానది. ఏ రకంగా పోలీసు వాళ్ళు పై అధికారుల చేత లేకుంటే పాలకుల చేత ఏ రకంగా ఒత్తిళ్లకు గురైతానని మాకు తెలుసు. కానీ ధైర్యం చేస్తున్నారు ఎవరైనా. బాంబేలో ఆనాడు డిప్యూటీ కమిషనర్ ఉండే, మున్సిపల్ కార్పొరేషన్ ఐఏఎస్ ఆఫీసర్, ఎవరికి వినకపోతుండే. ఆనాడు పవర్ఫుల్ ఉన్నటువంటి ఒక శరద్ పవార్ వీళ్ళే అప్పటి సీఎంలను వినకపోతుండే. ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటూ పోతుండే. ఆయన ట్రాన్స్ఫర్ చేసి లూప్ లో వాడిస్తున్నారు. ఇక్కడ కూడా యూపీలో ఒక ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ హయాంలో ఒక డిఐజీ ఉండే ఒక్క రూపాయి ఆయన జీవితంలో లంచమంటూ తీసుకోలేదు ఆయన. కానీ ఆయన ఎన్నడూ కూడా మంచి పోస్టింగ్ ఇవ్వలేదు. జీవితాంతం కూడా లూప్ లో ఉన్నాడు. ఆయన గురించి చరిత్ర పుంకాలుగా పేపర్ రాసిన టీవీలు ఇచ్చినాయి. బట్ ఆఖరుకు 1 month 2 months కోసం డీసీపీ అయింది ఆయన. అటువంటి ఆఫీసర్లకు ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆదర్శం కావాలి ఈ అధికారులకు. వీళ్ళు కాదు పాలకులు చెప్పినట్టు ఆడింది ఆట కీలు బొమ్మలుగా అధికారులు ఎవరు కావద్దు. కానీ అంత స్వాభిమానంతో బతుకుతురా, డ్యూటీ చేస్తురా అధికారులు, అంత ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తురా. అది ఓకే. మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. బాలాగారు మీరు ఏదో పాయింట్ రేస్ చేస్తున్నారు, మాట్లాడండి.
అవునండి, ఇక్కడ సార్ ఇందాక చెప్పారు అలానే నా దాంతోనే కంటిన్యూషన్ తీసుకొచ్చారు. ఇక్కడ క్రిమినాలజీ పీనాలజీ రెండు ఉన్నాయండి. క్రైమ్ జరగడము, క్రైమ్ ని కన్విక్ట్ చేయడం ఒకటే కాదు. ఇక్కడ స్టేట్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే కోర్ట్ ఆబ్జెక్ట్ కూడా ఒక క్రిమినల్ ని కన్విక్ట్ చేసిన తర్వాత రీహాబిలేషన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా రీహాబిలేషన్ అనే ప్రాసెస్ లేదండి. ఆ రీహాబిలేషన్ అనేది లేకపోవడం వల్ల ఈ రోజు నేరం ఎందుకు పెరుగుతుందంటే బికాస్ ఎక్కడికి వెళ్ళినా నేరస్తుడు అని చెప్తున్నాము, నేరం జరిగిన దాన్ని హైలైట్ చేసి చూపిస్తున్నాము తప్ప ఇక్కడ క్రిమినాలజీ అండ్ పీనాలజీ రెండు ఉంటాయండి. పీనాలజీ పనిష్మెంట్ చేసే వాడిని పనిష్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా రీహాబిలేట్ చేయాలి, మార్పుని సొసైటీలకు ఎందుకు పంపించాలని అనుకుంటారంటే సైకలాజికల్ చేంజ్ ఓవర్ ని తీసుకోవడం. ఇక్కడ సైకలాజికల్ చేంజ్ ఓవర్ లేదు. నేను అందుకే చెప్తున్నాను, గతం నుంచి కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా పోలీస్ వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే పర్సన్స్ ని ఇంకా ఎంకరేజ్మెంట్ చేసే విధంగా ఉంటుంది. దీంట్లో భాగము సొసైటీలో ఉన్న ప్రజలు కూడా ఏ విధంగా ఉన్నారు అంటే ఆ యొక్క పర్సన్స్ ని దానిగా పెంపొందించే విధంగా సమాజంలో ప్రేరేపిస్తున్నారు. ఈ సొసైటీతో పాటు సొసైటీ ఇలా ఎందుకు ఉంది అంటే మన రాజకీయ నాయకులు కూడా సొసైటీలో ఉన్న ప్రజల్ని అదే విధంగా నేర్పిస్తున్నారు. ఏ విధంగా నేర్పిస్తున్నారు అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. యాక్చువల్ గా పొలిటికల్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే పాలిటిక్స్ అంటే పీపుల్ లిటిగేషన్ మేనేజ్మెంట్. దే హ్యావ్ టు ఫోకస్ టు ద పీపుల్ వాట్ దే హ్యావ్ లిటిగేషన్స్ అంటే ప్రాబ్లమ్స్, దాన్ని మేనేజ్ చేసి మంచి పాలన గవర్నెన్స్ ని ఇవ్వడం వాళ్ళ పాలసీ. వాళ్ళు ప్రొపగండా చేయాల్సిన దేని మీద అంటే స్టేట్ లో ఉన్న ఇష్యూస్ లో అండ్ స్టేట్ లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ కానీ ఫండమెంటల్ డ్యూటీస్ ని కానీ లేకపోతే స్టేట్ పాలసీస్ లో కావాల్సిన పాలసీస్ ని కానీ అవి ప్రజలకి మేము ఏ విధంగా ఇస్తామని చెప్పుకునే విధంగా వీళ్ళు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు ఎన్కౌంటర్ కి సంబంధించి మాట్లాడదాం. నేను అక్కడికే వస్తున్నాను. వాళ్ళు అది చేయకుండా ఈ పొలిటికల్ పార్టీస్ రెవలరీస్ వీళ్ళు అక్యూజేషన్స్ చేసుకోవడం వల్ల పబ్లిక్ లోకి ఏ విధంగా వచ్చేసిందంటే వీళ్ళే ఇంత నీచంగా తయారైనప్పుడు కాదండి బాలగారు, ఇప్పుడు ఎన్కౌంటర్ చేసినప్పుడు అందరూ కూడా సత్వర న్యాయం వచ్చింది అని అన్నారు. పొలిటీషియన్స్ ని అర్థం కాదు, ఇష్యూ ఏంది, ఇష్యూ ప్రాబ్లం ఏందో దాని మీద మాట్లాడండి. People are made like that because society there is no peace. Why you want to create why you are creating unrest unsustainability? You have to maintain the peace. Did you maintaining that? కాదు బాలగారు, ఆ రోజు ఆ ఘటనను అలా చేయడం వెనుకున్నటువంటి కారణాలు ఏంటి అని మనం మాట్లాడినప్పుడు మహిళలపై అత్యాచారాలు జరగకూడదు అనడానికి, అత్యాచారం చేసిన వాళ్ళని వెంటనే పనిష్ చేయాలి అన్న దాంతో అప్పటికప్పుడు ఎన్కౌంటర్ చేసినప్పుడు అందరూ కూడా దాన్ని స్వాగతించారు. అరే ఇటువంటి పునరావృతం కావు, ఇలాగే చేయాలి అన్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, కాదంటారా? ఇక్కడ సైకాలజీ ఒకసారి అర్థం చేసుకోండి మేడం. మీరు పబ్లిక్ అంత మంది ఎన్కౌంటర్ అంటే ఒక ఎన్కౌంటర్ చేయడానికి పబ్లిక్ మైండ్ సెట్ ఉంది అంటే వాళ్ళు ఎంత క్రూరంగా మారిపోయారని చూడండి. మనిషిని చంపడానికి అంటే ఇప్పుడు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నప్పుడు వాటిని నిరోధించడం కోసం ప్రేరేపిస్తున్నాము. సంఘటన you are not practical, you are talking a lot of theory, unnecessary theory గాని మీరు కొంచెం ఆగండి ప్లీజ్. అంటే మీరు వాస్తవానికి దగ్గరగా లేనటువంటి విషయాల గురించి చాలా మాట్లాడుతున్నారు. you are not aware about the practicality and you are not close to the practicality. You are talking a lot about the society where you are under the roof, we are all under the sky, know what to do and how to tackle the people, what is situation is happened. You kindly stop for a while. I request you kindly stop for a while. You are very far from the practicality. You are under the roof. Politicians are under the sky. Maybe some politicians are doing nonsense, I don't know. All the politicians will think and apart from the elections, apart from the elections, I'm a political consultant. I know the politicians how they will act. First listen, try to listen. I say you try to ఆ సంఘటన మీ ఇంట్లో జరిగితే మీరు ఇట్లా మాట్లాడేటోళ్ళు కాదు. ఆ సంఘటన మీ ఇంట్లో జరగలే, అది ఆ సంఘటన పొరుగింట్లో జరిగింది, ఎదురింట్లో జరిగింది, పక్కింట్లో జరిగింది. మీకు తెలియదు దాని గురించి, ఆ పెయిన్ మీకు తెలియదు.
మాకు తెలుసు ఆ పెయిన్ ఎంత ఉంటది. ఒక కూతురికి జరిగింది, ఒక చెల్లికి జరిగింది, ఒక అక్కకు జరిగింది, ఒక ఆడపడుచుకు జరిగిన సంఘటన పట్ల ప్రభుత్వం స్పందించాలని మీకు తెలియదు అంటున్నాను. మీరు ఆగండి కాస్త, మీకు తెలియదు, మీరు ఆగండిగా. మీరు మాట్లాడేది చాలాసేపు, మీరు ఆగండి. మీరు చాలా రాజకీయ నాయకులు చేస్తున్న తప్పుడు విషయాల గురించి మాట్లాడుతుండొచ్చు. రాజకీయ నాయకులు చేసే తప్పులు సపరేట్ ఉన్నాయి, అలాగే అది సపరేట్ డిబేట్. అది సపరేట్ డిబేట్ అంటే మాట్లాడదాం రాజకీయ నాయకుల మానసిక స్థితిగతుల గురించి, వారి గురించి. ఈ రోజు జరిగిన సంఘటన పట్ల సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం, వాళ్ళకి అందిన సమాచారం పట్ల కింది కోర్టుల్లో ఏం జరుగుతుందో అని దీన్ని హైకోర్టుకు బదలాయించారు. రాబోయే రోజులలో చూద్దాం ఏం జరుగుతుందో. ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, మీరు గారిని మేము వాళ్ళ ఇంట్లోనో మా ఇంట్లోనో ఒక ఆడ కూతురుకు జరిగిన సంఘటన పట్ల యావత్ తెలంగాణ సమాజం, హైదరాబాద్ సమాజంలో ఉన్నటువంటి ఆగ్రహావేశం, అప్పటికప్పుడు వాళ్ళు ఎదురు చూసినటువంటి పరిస్థితి ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. కొంచెం 4 రోజులు వెనక్కి వెళ్తే, ఆ రోజు సమాజం అంతా కూడా ప్రభుత్వాన్ని నిందించింది, వైరపక్షాలు నిందించినాయి. ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మౌనాన్ని కూడా నిందించినాయి. కానీ ఈ బాధ్యతను అప్పటి సిపి సజ్జనార్ గారికి అప్పచెప్తే ఆయన చేయించిన తీరు, అక్కడ సీసీ ఫుటేజీలు, లారీ వాళ్ళ అమ్మాయి వాళ్ళకు అప్పచెప్పినటువంటి ఇవన్నీ సంఘటనలు ఆ రోజు వాస్తవాలు నిజమే అనేటువంటి ఆధారాలను నిర్ధారణ చేసిన తర్వాతనే వాళ్ళందరిని అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళందరూ ఒప్పుకున్నారు. రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లినటువంటి సందర్భంలో జరిగిన ఎన్కౌంటర్లు ఈ రోజు తప్పుపడుతుండొచ్చు, కానీ ఆ రోజు అయితే అది కరెక్టే. ఇంకా తప్పు కాదు, తప్ప తప్ప అనేటువంటిది తేలాల్సింది హైకోర్టు నిర్ధారణ చేయాలని ఈరోజు సుప్రీంకోర్టు సూచించింది. దయచేసి ఈ సంఘటన పట్ల నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. 99 వేదికగా మళ్ళీగా విజ్ఞప్తి చేస్తున్నా. అంటే జనంలో తప్పు చేసే వ్యక్తి వెన్నులో ఉన్న భయం తొలగిపోవడానికి వీల్లేదు. ఆ భయాన్ని అట్లనే కొనసాగించాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఒకవేళ జరిగితే ఇంతకంటే దారుణమైనటువంటి చర్యలు ప్రభుత్వం నుంచి ఉంటాయని మేము తెలియజేస్తాం. బచ్చు శ్రీనివాస్ గారు, అప్పుడు ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా ఇట్లానే చెప్పారు. తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే ఆడపిల్లల పట్ల అత్యాచారాలు చేయాలి అనుకునే వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టాలి. ఇలా చేయడం వల్ల వెంటనే ఎన్కౌంటర్ చేస్తే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి అన్నారు. మరి నిజంగా ఉన్నాయా? ఇప్పటికీ కూడా మహిళలపై అత్యాచారాల ఘటనలు జరుగుతున్నాయిగా, ఎందుకు తగ్గలేదంటారు? చూడండి, ప్రతి ఘటనను కూడా అదే విధంగా తీసుకొని ఈరోజు ఈ ఘటన పట్ల జరిగినటువంటి సంఘటనను ఎవరో ప్రజావాద్యం కింద సుప్రీంకోర్టులో కేసేస్తే దీంట్లో వాస్తవాలు తేలాలే. జరిగినటువంటి సంఘటన వాస్తవం కాదు, అది కావాలని పోలీసులు చేసింది మానవ హక్కుల ఉల్లంఘన అని మరి ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే ఈ సంఘటనకు తర్వాత జరిగినటువంటి సంఘటనల పట్ల ఒకే విధంగా పోలీసులు స్పందించాల్సినటువంటి అవసరం ఉండదు. మిగతా సంఘటనలు ఏమైనా జరిగి ఉంటే వాటి పట్ల పోలీసులు తగు రీతిలో ఏ విధంగా చర్య జరగాలో, మొన్న ఒక మతాంతర వివాహం జరిగినటువంటి సందర్భంలో 2 ముద్దాయిలను అప్పటికప్పుడే అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో వేసినాం. దాన్ని కూడా తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు బయట ఉన్నటువంటి వ్యక్తులు. ఎప్పటికప్పుడు అంటే యూ మే నాట్ కంట్రోల్ 100% క్రైమ్, బట్ క్రైమ్ కెన్ బి కంట్రోల్. క్రైమ్ జరిగినప్పుడు దానికోసం ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాం. తగు జాగ్రత్తలతోనే లా అండ్ ఆర్డర్ పీస్ మెయింటైన్ అవుతుంది తెలంగాణలో. భవిష్యత్తులో జరగకుండా చూసేటువంటి 100% జరగకుండా చూసే ప్రయత్నం చేస్తాం. కానీ మనసులో కూడా సద్బుద్ధి రావాల్సినటువంటి అవసరం ఉంటది. సమాజము, కుటుంబము, ప్రభుత్వము అందరు కలిస్తేనే ఈ సమాజంలో మంచి పరివర్తన తీసుకురాగలుగుతాం. ఒక్క ప్రభుత్వం మాత్రమే తుపాకీ చూపి బెదిరించేసి, ప్రభుత్వ చట్టాలు చూపించి బెదిరించినంత మాత్రం ఇప్పుడు మారాలని కోరుకోలేము. దానికి అందరి బాధ్యత ఉంటది. సామాజిక బాధ్యత, సాంఘిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటది. అందరూ కూడా కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ కావచ్చు, ఒక కుటుంబంలోని తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ పిల్లలకు కూడా చెప్పేటువంటి మాటల వల్ల వాడు సమాజంలోకి వెళ్ళి చేసే పనులు కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ ఎవ్రీ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ద డిసిప్లిన్ ఆఫ్ సొసైటీ. శ్రీనివాస్
అలిజాపూర్ శ్రీనివాస్ గారు చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ 10 మంది పోలీసుల మీద హత్యాచార కేసు కూడా నమోదు చేయాలి అని చెప్పేసి కమిషన్ నిర్ణయించింది. మరి పోలీసుల మీద చేసినప్పుడు వారి పై అధికారులు, ఇందాక మన బాలగారు చెప్పినట్టు పై అధికారులు ఆర్డర్ లేనిదే పోలీసులు కూడా చేయరు అన్నట్టుగా అంటున్నారు. ఇలా తవ్వుకుంటూ పోతే చాలా మంది వస్తారు. మరి దీంట్లో ఏ రకంగా న్యాయం జరుగుతుంది అంటారు? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేము చెప్పింది ఒకటే, న్యాయమే ఉండాలి. న్యాయం కెనాట్ బి ఫ్యాబ్రికేటెడ్, ఎన్నర్ కూడా కావద్దు. న్యాయం ఎప్పుడు కూడా న్యాయంగానే ఉండాలి. సత్యం సత్యమే, సత్యానికి మళ్ళా అవన్నీ కూడా ఉండద్దు. ఇంకా ముందర తోకలు ఉండదు. ఈ ఫైన్ బట్లు లేకుంటే ఇంకా మేకప్ ఫ్యాబ్రికేషన్స్ ఉండదు. సత్యం దేనంటారండి? సత్యంలో ఎక్కడ కూడా కల్మషం ఉండదు, ఫ్యాబ్రికేషన్ ఉండదు. ఎవరైతే తప్పు చేసిరో, ఎవరైతే పై అధికారులతోనో పాలకులతోనో ఆదేశాలతో తప్పు చేసి ఉంటే నిజంగా కూడా ఈ అమ్మాయి ఫ్యామిలీకి, ఈ అమ్మాయికి న్యాయం జరగాలని మనం మనసారా కోరుకుంటాం. 100% ఆ యొక్క ఇన్సిడెంట్ ని క్రూరమైన ఇన్సిడెంట్ గా భావించడం ఖండించడం అది కూడా ఇప్పుడు ఖండిస్తాం. ఎట్లాస్ట్ అక్కడ జరిగింది కాబట్టి మన చేతుల్లో చట్టం తీసుకొని చేద్దామంటే తెల్లాలి ఇంకెవరైనా చేస్తాం. అట్లా నేను నిర్ధారిస్తానని ఇప్పుడు అవుట్కమ్ అనేది ఫైనల్ వర్డిక్ట్ రావాలి. ఈవెన్ అపెక్స్ కోర్టు వరకు పోయిన తర్వాత దాని యొక్క అభిప్రాయం జడ్జిమెంట్ లో చెప్పగలుగుతాం. ఇన్ జనరల్ ఏం చెప్తాం, ప్రభుత్వం అయినా, ప్రజలైనా, అధికారులైనా, ఇంకెవరైనా కానీ ఇంతకుముందు బచ్చు గారు చెప్పినట్టుగా కంట్రోల్ అనేది కేవలం సర్కారు మాత్రం చేయగలదు, కరెక్టే, మేము ఒప్పుకుంటాం. కానీ సర్కార్ యొక్క మార్గదర్శనంలో సమాజంలో జీవన విధానాల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు అనేకంగా ఉంటాయి. శాంతి కోసం పనిచేసేటువంటి అనేక ఎన్జిఓ సంస్థలు ఉన్నాయి, ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. దాంతో పాటు కుటుంబాల్లో పేరెంట్స్ యొక్క కౌన్సిలింగ్ సిస్టమ్ విధానం అడాప్ట్ చేయొచ్చు. ఆధ్యాత్మిక సెంటర్లో, స్కూళ్లలో మంచి విషయాలు చెప్పి ప్రవర్తన గురించి పేరెంట్స్ నేర్చుకొని పిల్లలకు నేర్పాలి. అది లేదు. దాని తర్వాత అత్యంత ముఖ్యమైన విషయం మంచి పాలకుల విషయం. మంచి పాలకుల చరిత్ర పాఠ్య పుస్తకాలు లేవు. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఆ యొక్క నైతిక విలువల గురించి ఎక్కడ లేదు. ఆ సబ్జెక్ట్ లేదు విద్యా విధానంలో. నైతికత, ఇమాందారి వ్యవస్థ, హెల్పింగ్ నేచర్, సొసైటీ సేవ చేసే నేచర్, లేదంటే ప్రకృతిని కాపాడే నేచర్, తల్లిని మనం చెట్లను, పుట్టను, గంగను, మాతాన్ని పూజించేటువంటి భారతదేశం. ఆ పునాదుల మీద ఏర్పడినటువంటి ఒక భారతీయ జీవన విధానం, ఆ విధానం గురించి ఎక్కడ పాఠ్య పుస్తకాల్లో ఉంటుందా? మీరు గుళ్ళలో పెద్ద పెద్ద మహాత్ములు అనేక విషయాలు చెప్తా ఉంటారు చూడండి. వాటి ద్వారా మనశ్శాంతికి సాధన కలుగుతుంది. అటువంటి పాఠ్య పుస్తకాల్లో సబ్జెక్ట్ ఉన్నట్టయితే పిల్లలకు కూడా మార్పు వస్తుంది. ఆ పని కూడా ప్రభుత్వమే చేయాలి. ఆ ప్రభుత్వం ఇవాళ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు ముందుకు రండి, దానం చేయండి, చెట్లను నాటండి, హత్తారం కింద మీరు ప్లాంటెడ్ సిప్లింగ్ అని చెప్తా ఉన్నాము. ఇది కూడా ప్రభుత్వం టేకప్ చేయాలి. క్రైమ్ నర్చర్ చేయాల్సిన అవసరం, క్రైమ్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం సంకేతాలతో, ప్రభుత్వ సూచనలతో సమాజం కూడా బయటకు వస్తుంది పనిచేయడానికి. ఆ రకంగా ఆ దిశలో సర్కారు ఆలోచన బయట అది లేని కారణంగా అసలు సర్కారు అధికారులే తప్పు చేస్తా ఉంటే ఎవరికి ఆదర్శం కావాలి చెప్పండి. ఐఏఎస్ అధికారులు వాళ్ళ కేసుల్లో పట్టుబడతా ఉంటే కొందరేమో లైంగిక దాడులతోనే పట్టుబడతా ఉన్నారు, కొందరేమో 2 లక్షల రూపాయలు తీసుకొని పట్టుబడతాం. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కూడా మనం పూజా సింగ్ ఎవరు చూసినా మనం యూపీలోనే, బీహార్లో సమయం అయిపోతుంది. అలిజాపూర్ శ్రీనివాస్ గారు, చివరిగా మీరు బీజేపీ తరఫున ఈ ఘటనకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారో క్లుప్తంగా చెప్పండి. నిజాలు బయటికి రావాలి, ఆ కుటుంబానికి, వికులానికి న్యాయం జరగాలి, చట్టం మన చేతుల్లో తీసుకోకుండా పని జరగాలి. లేకుంటే ఇదే ఆనవాయితీ అవుతుంది, ఇదే పరపరగా కొనసాగితే టిట్ ఫర్ టాట్, ఐ టు ఐ అనే ఒక అరబ్ కంట్రీలో ఉన్నటువంటి ఒక లాస్ ఇక్కడ అమలు చేస్తే మంచిది కాదు. నిజమే, సత్యం ఉండాలి. అది మా అభిప్రాయం. ఓకే, బాలా గారు చివరిగా చెప్పండి అంశం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యాజ్ అడ్వకేట్ గా? ఫైనల్ ఏంటంటే నేను బీజేపీ వాళ్ళు చెప్పేది ఏదైతే ఉందో వ్యాఖ్యలు నేను కరెక్ట్. అరబ్ కంట్రీ లాగా ఇది మన కంట్రీ కాదు, మనది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఇక్కడ పీస్ అండ్ హ్యాపీనెస్ ని మెజర్స్ చేసుకుంటూ చూసుకోవాలి. అదే విధంగా క్రైమ్ ని రిడ్యూస్ చేసే బాధ్యత కూడా స్టేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.
పీనాలజీ చేసేటప్పుడు పనిష్మెంట్ ని రీహాబిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. గత 70 సంవత్సరాల నుంచి ఇండియాలో జరగలేదు. కాబట్టి క్రైమ్ పెరగడానికి రీజన్ మెయిన్ ఏంటంటే రీహాబిలేషన్స్ అనేది సైకలాజికల్ రీహాబిలేషన్, సొసైటీలో డొమెస్టిక్ రీహాబిలేషన్ అనేది లేదండి. దాని వల్లే క్రైమ్ మనకి ఎక్కువ పెరుగుతుంది. దీనికి రిఫార్మేషన్ రావాలంటే మంచి నాయకులు, మంచి బుద్ధి ఉన్న నాయకులు ఉంటేనే మనకు ఆ సమాజం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి నాయకులు ఉన్నంత కాలం ఈ సమాజం ఎప్పటికీ మారదు అనేది మనం అందరం తెలుసుకోవాలి. ఓకే అండి, మనం బచ్చు శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఈ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల్లో చాలా అనుమానాలు వస్తున్నాయి. మరి తెలంగాణ ప్రజలకి దీనికి సంబంధించి మీరు పార్టీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఆడియో రావట్లేదు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్, ఆడియో రావట్లేదు. మాట్లాడండి, మాట్లాడుతూ చెప్పండి. జరిగిన సంఘటనల పట్ల ఎవరికి ఎక్కడ అనుమానం లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సంఘటనకు సంబంధించి జరిగిన ఎన్కౌంటర్ పట్ల ప్రజలు, సమాజం అందరూ కూడా సంతృప్తితోనే ఉన్నారు. నిజంగా అది ఫేక్ ఎన్కౌంటర్ అయితే ఎవరైనా చట్టపరమైనటువంటి చర్యలు వాళ్ళపైన తీసుకోబడతాయి. దానికి రాజ్యాంగపరమైన చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. అది తెలంగాణలో అయినా భారతదేశంలో ఎక్కడైనా యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ థింగ్స్ విల్ మూవ్. దానికి ఎవరేం అతీతులు కాదు. కాకపోతే ఆ రోజు జరిగినటువంటి సంఘటన తప్పుపట్టడానికి వీల్లేదు. అది జరగాల్సిన తీరులోనే జరిగింది. అది వాస్తవిక సంఘటననే, దాన్ని ఎవరు కాదనలేదు. ఇది తెలంగాణ ప్రభుత్వ పక్షాన, తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన, తెలంగాణ సమాజం పక్షాన మేము 99 వేదికగా తెలంగాణ సమాజానికి యావత్ భారతదేశ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఓకే, అలిజపూర్ శ్రీనివాస్ గారు ఏదో పాయింట్ రేస్ చేశారు, చెప్పండి సార్. అంటే జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్ అని చెప్పి ఆ రకంగా విశ్వాసం లేకుండా పోతున్నది న్యాయపడి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చినాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా అట్లనే అయిపోయింది. వితిన్ 2 or 3 months 4 months లో డిస్పోజ్ కావాల్సిన కేసు అది కూడా అట్లనే కేసులో పరపర కొనసాగుతా ఉంది, ఏకతరఫ కొనసాగుతా ఉంది. అందుకోసమే జస్టిస్ డిలే అయితే అన్యాయం జరిగినట్టే, డిలేడ్ న్యాయం జరిగింది. కాబట్టి ఆ విశ్వాసం కలిగే విధంగా ప్రభుత్వం యొక్క స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయితే దానికి బాధ్యులు అధికారులు కావాలి. ఆ విధంగా ఆ యొక్క టార్గెట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, బాలగారు మాట్లాడండి. బాలగారు అన్మ్యూట్ చేసుకోండి. లాస్ట్ పాయింట్ నేను ఒక చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు చాలా మంది పొలిటీషియన్స్ దీని మీద మాట్లాడుతున్నారు. ఒక్కరు కూడా దీని మీద పిఎల్ ఫైల్ లేదండి. నా మిత్రులు, నా సోదరులు ఢిల్లీలో ఉన్న జిఎస్ మణి గారు, మేము కాల్ చేసి మాట్లాడినప్పుడు రిక్వెస్ట్ చేస్తే ఆయన పర్సనల్ గా పార్టీ ఇన్ పర్సన్ కింద వేసిన పిటిషన్ ఇది, ఒక లెటర్. ఈ లెటర్ ద్వారా జరిగిన ఈ యొక్క కమిషన్ ఏర్పాటైంది. అది అందరూ తెలుసుకోవాలి. ఎందుకు ఈ పొలిటీషియన్స్ అప్పుడు ఆ రోజు పార్టీ ఇన్ పర్సన్ గా కానీ, లేకపోతే నిజంగా స్వచ్ఛందంగా జరగాలి, ఎంక్వైరీ జరగాలని చెప్పి ఎవరు ఎందుకు ముందుకు రాలేకపోయారు అంటే ఇంటెన్షన్ ఇక్కడ అర్థమైపోతుంది కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏ పొలిటీషియన్స్ కూడా, ఏ పొలిటికల్ పార్టీ కూడా రాలేదు. ఒక కామన్ గా ఒక ప్రాక్టీస్ చేసుకునే జిఎస్ మణి గారు, వి వాస్ కాల్డ్ అప్ అండ్ వి రిక్వెస్టెడ్ హిమ్, ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ ద్వారా వచ్చింది ఇదంతా. అంటే పౌరులకు ఉన్న బాధ్యత కూడా ఈ రోజు పాలకులకు లేదనేది ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు మీరు అనేది పౌరులకున్న బాధ్యత పాలకులకు లేదు అని. ఆ రోజు ఈ ఘటన జరిగినప్పుడు ఇందాక మనకి బచ్చు శ్రీనివాస్ గారు చెప్తున్నట్టు కేసీఆర్ గారు మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారని చెప్పేసి ఆయన బ్లేమ్ చేసి అందరూ ఆయన్ని నిందించడం జరిగింది. ఆ రోజు ఎన్కౌంటర్ అందరికీ నచ్చింది, అది సత్వరమే న్యాయం జరిగింది, మహిళలపై ఇట్లాంటి అఘాయిత్యాలు మళ్ళీ రిపీట్ కావు, ఇది మంచి పరిణామం, మంచి పని చేశారు అని అందరూ పొగిడారు. ఇప్పుడు అది బూటకపు ఎన్కౌంటర్ అని తెలియగానే ప్రతి ఒక్కరూ కూడా ఇది నిందిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. శ్రీనివాస్ గారు మీద పీస్ ఇండెక్స్ ని తీసుకుంటే భారతదేశం ఎక్కడో లీస్ట్ పొజిషన్ లో ఉంది. పీస్ ఇండెక్స్ ని తీసుకుంటే సొసైటీ పీస్ అండ్ ఈక్వాలిటీ. ఫేక్ ఎన్కౌంటర్. No, sir, please, I'm requesting. This is the truth. What in the society? It is the truth. What in the society? Please believe. మనం బయటికి వెళ్తే నవ్వే మొహం ఒకరిని చూడలేకపోతున్నాం. మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. బయటికి వెళ్తే మీరు ఒక్కరిని నవ్వే వాళ్ళని చూపించండి, మంచిగా మాట్లాడే వాళ్ళని చూపించండి. ఎవరి ఫేస్ లో చూసినా కూడా నో నవ్వు, క్రూరత్వం, భయం, ఆందోళన. అసలు సొసైటీలో పీసే లేదండి. క్యాలిక్యులేట్ ద ఇండెక్స్ ఆఫ్ పీస్. లైఫ్ లో ఎవరికైనా ఉందా? లైఫ్ లో పీస్ లేదు. ఆటోమేటిక్ ఇలాంటివి జరుగుతాయి.
వాటన్నిటికీ కారణాలు వేరే సోదరా. మీరు ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ ఏజ్, వాటికి కారణాలు వేరే ఉన్నాయి ఈ సమాజంలో. మీరు అది తెలుసుకోవడానికి ఎప్పుడైనా పర్సనల్ గా మాట్లాడదాం. డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఈ ఇష్యూకి సంబంధించి వేరు, సమాజంలో ఉన్నటువంటి హావభావాలకు మంచి సమాజం వస్తుంది సార్. ఏ కుటుంబం అయినా మంచి ఫాదర్ ఉంటే మంచి పిల్లలు వస్తారు, మంచి పిల్లలు ఉంటే మంచి కుటుంబం వస్తుంది, మంచి కుటుంబం ఉంటే మంచి ఏరియా, మంచి సమాజం క్రియేట్ అవుతుంది, హ్యాపీనెస్ వస్తుంది. ఒక ఫాదర్ చెడిపోతే, వాళ్ళ మైండ్ చెడిపోతే, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ సమాజము, వాళ్ళ ఏరియా అది కూడా చెడిపోతుంది. ఈ టాపిక్ గురించి మనం ఒకసారి డిబేట్ కండక్ట్ చేద్దామండి. సమాజంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మానసిక స్థితిగతుల గురించి మనం ఒకసారి డిబేట్ కండక్ట్ చేద్దాము. బచ్చు శ్రీనివాస్ గారు కన్క్లూజన్ ఇచ్చేసండి మరొకసారి తెలంగాణ ప్రజలకి. అదే ఇప్పుడు బాలాగారు చెప్పేదాన్ని ఐ వాంట్ టు స్ట్రెస్ పర్టికులర్లీ ద థింగ్స్ విచ్ ఈస్ టాకింగ్, అవి సంబంధం లేనటువంటి అంశాలు. ఈ రోజు జరుగుతున్నటువంటి, నేను ఒకటే చెప్పగలుగుతా, ఇది ఫేక్ ఎన్కౌంటర్ కాదు. ఇది ఇంకా పర్సూ కావాల్సినటువంటి అవసరం ఉంది. హైకోర్టు దీనిపైన మళ్ళొకసారి పర్సూ చేయమని సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను మేము గౌరవిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు సమర్థనీయమే అని మరొకసారి హైకోర్టు రేపు పొద్దున వ్యాఖ్యానిస్తుందని మీరు చూడబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బచ్చు శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు అండ్ బాలా గారు డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ పీపుల్ ఫోరం డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.